హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దర్శక బ్లాగ్స్ అండ్ వీడియోస్ అండి. ఫస్ట్ టైం కనుక మన ఛానల్ ఎవరైనా చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ని గట్టిగా కొట్టండి. ఇలా కొట్టడం వల్ల నేనే వీడియో పెట్టినా మీకు వెంటనే నోటిఫికేషన్ కింద అయితే వచ్చేస్తుంది. ఫ్రెండ్స్, మేమైతే వాడిపల్లి వస్తామని చెప్పాం కదా, ఇది పార్ట్ 2 అనమాట. పార్ట్ 1 ఎవరైనా చూడకపోతే ఫస్ట్ అది చూసేసి తర్వాత రండి అనమాట. నేను ఫస్ట్ చూపించాను చూడండి, అది దేవస్థానం. ఇప్పుడు మనం వెళ్ళేది స్థానాల దానికి వెళ్తున్నాం అనమాట. అక్కడ మొక్కు తీర్చుకొని స్నానాలు చేసి రావాలి. మేము మా హస్బెండ్ అయితే నడుస్తున్నాం. మా పాపను చూసారా, మా అత్తయ్య గారును మా ఆయన పాపం నడవలేదంటే ఆ జబ్బ ఈ జబ్బ పట్టుకుని ఏడ్చిపోతున్నారన్నమాట. అలాగే వెళ్ళాక మొక్కు తీర్చేటప్పుడు చూడండి మా పిల్ల ఎంతలా వెయిట్ చేసిందో మీకు కూడా వినిపిస్తాను చూడండి. మొన్న హాట్ వాటర్ పడిపోయినాయండి. కదలకూడదమ్మా. అదిగో చూడండి అత్తయ్య మచ్చ ఏడు నీళ్ళు పడిపోయి కలిపోయిందండి. ఏడు నీళ్ళు ఇలా బకెట్లో పోతుంటే పిల్ల తల అలా పెట్టేసింది. ఇప్పుడు కాబట్టి ఇంకా ఎలా తీయించుకుంటుంది కాబట్టి లేదు కదలకు లేదు లేదు తర్వాత మళ్ళీ తీయదండి. ఫస్ట్ ఇదంతా తీయించేసి లాస్ట్లో చేసేద్దరుగా నేడిచినా పర్లేదు. అది తాగేసి పక్కన వేసుకుంటానే వాళ్ళ డాడీని చేసేయమంటుందండి. మా దాష్క ఫస్ట్ 2 మొక్కలు బాగా చేయించుకుందండి. ఈ 3వ మొక్కకైతే బాగా అంటే బాగా ఏడ్చేసింది. అసలు నాకైతే ఏడుపు వచ్చేసింది. మా ఆయన అయితే మరీ ఫీల్ అయిపోయాడు, ఎందుకంటే గారాల కూతురు ముద్దుల కూతురు కదా, అందువల్ల అనమాట. నాకైతే చాలా అంటే చాలా బాధ వచ్చేసింది. ఆ మచ్చ చూశారు కదా ఫ్రెండ్స్. నాకైతే ఫస్ట్ మేము ఆ ఫ్రంట్ పాటే కాలింది, వేడి నీళ్ళు పడితే అనుకున్నాము. ఇప్పుడు మొక్కు తీర్చుకున్నాక మాకైతే తెలిసింది ఏంటంటే బ్యాక్ కొంచెం ఇంకా బ్యాక్ కూడా కాలిందని అర్థమైపోయింది. ఇంకా మాకైతే బాధ ఆగలేదు. మా అమ్మకు వీడియో కాల్ చేస్తే మా అమ్మ నాన్న తిట్టిందనమాట. ఇంకా మాకు మా హస్బెండ్ మా అమ్మాయే కదా మొక్కు తీర్చుకోవడం, ఇంకా వాళ్ళిద్దరే మొక్కు తీర్చుకొని ఇంకా అలాగా తానాలు అయితే చేసేసారు. మేము ఆల్రెడీ ఇంటికాడ చేసేసి వచ్చేసామన్నమాట. మా అమ్మాయి అయితే తానం చేసి బట్టలు వేసుకున్నాక గుళ్ళకి వెళ్ళంటే వెళ్ళకుండా ఏం చేసిందో చూడండి ఫ్రెండ్స్ మీరే. పాప్కార్న్ తింటుందనమాట. ఇంకా వాళ్ళ డాడీ తానం చేసి వచ్చి బట్టలు వేసుకున్నాక గుళ్ళోకి వచ్చింది. వాళ్ళ డాడీ ఏమో బయట కొబ్బరికాయ కొడుతున్నాడు. వాళ్ళ డాడీ అయినా కొట్టేది దండం పెట్టుకునేది. నేను కూడా వెళ్ళి దండం పెట్టుకుంటానని తను కూడా వచ్చి దండం పెట్టుకుందనమాట.
తానం చేసేటప్పుడు పేచి పెట్టేసింది, అసలు తానం చేయనంది కూడా. ఇంకా మా అత్తయ్య నేను తానం చేయించి అలా బట్టలు వేస్తే వేయించుకుంది. కొబ్బరికాయ కొట్టి మా ఆయన అయితే లోపలికి వచ్చి దండం పెట్టుకుంటున్నారు. నేనైతే వీడియో తీస్తున్నాను. మా అత్తయ్య పెద్దమ్మ అయితే ముందే దండం పెట్టేసుకున్నారు. నేను దర్శనం వీడియో అయితే తీయలేదు. ఓకేనా ఫ్రెండ్స్, ఆ లైన్ చూసి నాకైతే భయం వేసింది. ఈ ఫ్రాక్ వచ్చి మా దాక్షికాకి వేసిన ఫ్రాక్ వచ్చి మా ఆయన దాక్షిక 6th month ఉన్నప్పుడు తీసుకొచ్చారనమాట. 6 నెలల పిల్లప్పుడు తీసుకొచ్చారు. అది ఇప్పుడు వేసాను అనమాట. కావాలని తీసుకుంది, కానీ వీడియో చివరి వరకు స్కిప్ చేయకుండా చూస్తే మీకు తెలుస్తుంది. ఇంకా నేను చెప్పాను కదా మీకు దర్శనం వీడియో అయితే నేను పెట్టలేదు, ఆ లైన్ చూసి నాకు భయం వేసిందని. వీళ్ళైతే ఇంకా బయటకు వచ్చేసి దర్శనం చేసేసుకున్నాక సాస్కండ నమస్కారం పెట్టేసుకున్నారు. అత్తయ్య, బావ, మా ఆయన గారు, మా పెద్దమ్మ గారు పెట్టేసుకున్నారనమాట. తర్వాత ఇప్పుడు నేను పెట్టుకుంటాను. అత్తయ్య గారు వీడియో తీస్తున్నారనమాట. మీరు కొంచెం కన్ఫ్యూజ్. నేను ఇక్కడికి వచ్చి షిరిడి వెళ్ళినప్పుడు వచ్చానని ముందు వీడియోలో చెప్పాను కదా, అప్పుడైతే ఇవన్నీ తాటాక పందిర్లండి. నేను అప్పుడు చూసేటప్పటికి ఇప్పుడు చూసేటప్పుడు చాలా చేంజ్ అయింది. ఆల్మోస్ట్ 7 years 7 yearsలో ఇంత చేంజ్ అయిందని నాకైతే ఇప్పుడే తెలిసింది. ఓకేనా, మీరు అప్పుడు వచ్చుంటే నాకైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఓకేనా, మేమైతే హుండీలో డబ్బులు వేయడానికి అయితే నుంచున్నాం అనమాట. హుండీలో డబ్బులు వేసేసి మళ్ళీ భోజనం సెక్షన్కి వెళ్ళిపోవాలి. అది అప్పటికే మాకు 2 అయిపోయింది. దర్శనం అంతా అయ్యేటప్పటికే దాక్షిక మొక్కు ఇవన్నీ తీర్చుకునేటప్పటికే మాకు 2 hours 2:30 వరకు అయిపోయింది. అక్కడి నుంచి మళ్ళీ ఇంకొండి హుండీలో డబ్బులు వేసేసి మా దాక్షిక ఆల్రెడీ వేసేసింది. ఇక్కడంటే హుండీలో డబ్బులు వేసి ఎవరైనా ఏమైనా కోరికలు కోరుకుంటే ఖచ్చితంగా జరుగుతాయి అన్నమాట. మీరు కూడా ఖచ్చితంగా వచ్చి ట్రై చేయండి. 7 years ముందు ఎవరైనా వచ్చి ఉంటే నాకైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఓకేనా, స్కిప్ చేయకుండా ఉంటే తెలుస్తుంది. ఇప్పుడు మేము భోజన సెక్షన్కి వెళ్తున్నామని చెప్పాం కదా, భోజనం చేసేటప్పుడు అయితే అది భోజనాల లైన్ అనమాట. భోజనం చేసేటప్పుడు అయితే దాక్షిక బట్టలతో ఉండనంది. అందువల్ల తనకి బట్టలు ఇప్పిస్తాం. అది స్కిప్ చేయకుండా చూడమని చెప్తున్నాను. ఆ తర్వాత ఇది గుడి ప్రారంభంగా అది బయట అనమాట. వాళ్ళైతే మళ్ళీ దర్శనం దగ్గరికి వెళ్ళి బొట్టులు ఏదో పెట్టుకొని వచ్చారనమాట. అది గుడి, అది వెంకటేశ్వర స్వామి గుడి అనమాట. మేమైతే లైన్లో నుంచున్నాము. అత్తయ్య, నేను, పెద్దమ్మ, మా ఆయన 2 గుండ్లు అనమాట. మా అమ్మాయి గుండు, మా ఆయన గుండు అనమాట. ఇంకా మేము భోజనాలు చేసింది చూపించలేదు. అన్న సంతర్పణం అయితే తినేసి మేమైతే ఇంటికి వెళ్ళిపోవడానికి తయారైపోయాము. ఇక్కడ ఖర్జూరం కొనుక్కుంటున్నారు అత్తయ్య గారు. పువ్వులు, తర్వాత వచ్చి కనకాంబరం మొక్కలు, అవి వచ్చి చూడుతున్నారు చూడండి, అది వచ్చి కనకాంబరం మొక్కలు అనమాట. నిమ్మకాయలు, పువ్వులు ఆల్మోస్ట్ చాలా ఉన్నాయి. మేము అక్కడ తీసుకున్నవి ఏంటంటే కొత్తిమీర, 3-4 గరెట్లు, తర్వాత ఇంకేయో తీసుకున్నాం. నేను ముందుకెళ్ళే కొద్ది చెప్తాను, తెలుస్తుంది మీకు. ఏంటంటే మన మెయిన్ బజారే బెటర్ అనిపించింది నాకు అప్పుడైతే. అంటే తీర్థాలకు వెళ్ళాం కదా, కొనుక్కోవాలి అని కొనుక్కోవడం తప్పించి ఏమీ లేదు. ఇది బయటకు వెళ్ళే రూట్ అనమాట. ఇంటికి వెళ్ళిపోతున్నామండి. ప్రస్తుతానికి అయితే మొత్తం అంతా చూపిస్తాను. ఆల్రెడీ అయితే వెళ్ళిపోతున్నామండి. ప్రస్తుతానికి అయితే బస్సు ఇంకా రాలేదు. ఇంటికి వెళ్ళిపోయాక మొత్తం చూపిస్తాను. మా అమ్మాయి మొక్క అయితే అయిపోయింది, ఎలా కలిపిందో కూడా చూపిస్తాను. ఆగండి, ఎలా వాటర్ ఎంతవరకు చెప్పులు తీసుకోండి. మా అమ్మాయికి సరిగా వచ్చి గౌన్ కూడా ఇప్పేసింది. గౌన్ కూడా ఇప్పేసింది మా అమ్మాయి. బస్ స్టేషన్కి అయితే వెళ్తున్నాం అనమాట. ఏటే చామంతి పూలు తీసుకున్నారా? మేమైతే ఇక్కడ నుంచి అయితే బయలుదేరిపోయాము. మేము వెళ్ళేటప్పుడు మీకు ఈ రూట్ చూపించలేదని నేనైతే ఇప్పుడు మళ్ళీ మీకు ఈ రూట్ చూపిస్తున్నాను. మేము ఈ రూట్ నుంచే వెళ్ళామన్నమాట. ఇది బస్ స్టేషన్ దగ్గరలోనే ఉంటుంది. అయితే మా అత్తగారు వాళ్ళకి వేరే పని ఉందని మళ్ళీ బ్యాక్కి వెళ్ళారు. మేమైతే పువ్వులు, అదే క్యాబేజీ పువ్వులు, కొత్తిమీర,
మా అత్తయ్య గారు 4-5 గరిట్లు, తర్వాత ఇంకేయో వగేరా తీస్తున్నారనమాట. చూపిద్దాం అనుకున్నాను కానీ ఇంటికి వెళ్ళాక చూపించలేదు. నేనైతే మీకు దేవస్థానం ఇవేమీ చూపించలేదు కదా ఫ్రెండ్స్. ఇవన్నీ నేను లాస్ట్లో పిక్స్ అయితే పెట్టాను, ప్లీజ్ అవి కూడా చెక్అవుట్ చేయండి. ఇంకా మాకైతే నీరసం వచ్చేసింది. ఇంకా మేము ఎదురుకొచ్చునేటప్పటికి బస్సు వచ్చింది. ఇంకా బస్సులో దగ్గరగా ఒక అరగంట సేపు మేము బస్సులోనే కూర్చున్నామండి. మీరు నమ్మచ్చు నమ్మకపోవచ్చు. ఇంకా ఆ తర్వాత ఇంకా మేము బస్సు ఎక్కి బయలుదేరాము. ఇది ఫ్రంట్. నేను వచ్చినప్పుడు చూపిద్దాం అనుకున్నాను కానీ చివరిలో చూపించాను. ఇది మండపం అంట, అక్కడ డ్యాన్సెస్ ఇవన్నీ వేస్తారనమాట. ఓకేనా. మేము ఇంకా అలా బయలుదేరాక మీకు చాలా చూపించేద్దాం అనుకొని నేనైతే ఫిక్స్ అయిపోయాను, కానీ చూపించకుండానే పడుకుని పోయాను. ఇవి వచ్చి ఈత చెట్లు అంటారు కదా, అది పామాయిల్ చెట్లు అంటారు కదా, అవే అనమాట. ఇది వచ్చి కొబ్బరి చెట్లు. అక్కడ పండిస్తున్నారో ప్లస్ మొక్కలు అమ్ముతున్నారో మనకైతే తెలియదు కానీ పెట్టారు అలా. ఇంకా మధ్యలోనే పడుకుని పోయాను అనమాట, నిద్ర వచ్చేసి. అందుకని మీకు చాలా వరకు చూపించలేదు. ఏయో వగేరా చెట్లు అనమాట. ఇవి కొబ్బరి చెట్లేనండి, ఇవి కూడా కొబ్బరి చెట్లే. ఇన్ని కొబ్బరి చెట్లు చూసేటప్పటికి మనకి కొబ్బరి నీళ్ళు తాగాలనిపిస్తుంది. ఇది వచ్చి వరి చేను, సగం కోసారు సగం కోయలేదు. ఇంకా వరి చేను ప్లస్ గడ్డు మనకైతే తెలియదండి. నేను ఏదంటే అది మీరు ఓకే అనేసుకోండి. అది వచ్చి కోకోనట్ తోట, కొబ్బరి తోట, నిమ్మ తోట, ఇదేదో గుడి అండి. ఐ థింక్, నాకు కూడా ఐడియా లేదు. వెళ్ళే దారిలోనే ఇవన్నీ అనమాట. ఇది వచ్చి అరటి తోట అండి. మీకు మరీ దగ్గరగా చూపించాలని నేనైతే వీడియో తీశాను అనమాట. అంటే దగ్గరగా ఉందని నేనైతే వీడియో తీశాను, ఎందుకంటే అరటి తోట చాలామందికి తెలుసు, నాకు తెలుసు. ఇంకా బస్సు స్పీడ్గా వెళ్ళిపోయిందని ఇంక మేము ఇంటికి వెళ్ళిపోయాము. నా వీడియోస్ మీరు చూస్తున్నారు, ప్లీజ్ లైక్ చేయండి ఫ్రెండ్స్, ఓకేనా. అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. నా వీడియోస్ని మీరు ఫాలో అవుతే నేను ఇంకా మరిన్ని వీడియోస్ తీయాలని నాకైతే కోరికగా ఉంటుంది. నేనైతే బ్రిడ్జ్ ఎక్కేటప్పుడు పడుకున్నాను, దిగేసేటప్పుడు లెగిసాను అనమాట. అందుకని ఇది చివరిలో తీశాను, ఓకేనా ఫ్రెండ్స్. నా వీడియోని నన్ను మీరు సపోర్ట్ చేస్తే మరిన్ని వీడియోస్ కొత్తగా తీసుకురావాలని నాకు ఆశగా ఉంటుంది ఫ్రెండ్స్, ఓకేనా. ఎంత లేటు నేనైతే చెయ్యను. ఇంక నుంచి నేను అన్నీ ఒక్కొక్కటి పెడతానమాట. మీరు కూడా నన్ను ఫాలో అయిపోండి, ఓకేనా ఫ్రెండ్స్. మేమైతే ఇంటికి వచ్చేసాం. కొన్ని ఐటమ్స్ కొనుక్కున్నాం. ఇట్లా కూరగాయలు ఇవన్నీ కొనుక్కున్నాం అనమాట, తక్కువ రేటుకి వచ్చినాయి అని. ఓకే ఫ్రెండ్స్, వర్షం పడిపోతుంది. ఇంటికి వచ్చాక పడుతుంది అనమాట వర్షం. దర్శనం అయితే బాగా జరిగింది. మొత్తం అంతా మొక్కు కూడా బాగా జరిగింది. కిందకన్నా ఇంకేమీ కోరుకోను, బాగా కురిసేస్తుంది వర్షం కూడా. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో ఇంతటితో అయిపోయింది. ఇలాంటి వీడియోస్ ఇంకా ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో ఇంతటితో అయిపోయింది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే కొత్తగా మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మట్టుకు మర్చిపోకండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్ గట్టిగా కొట్టండి. ఇలా కొట్టడం వల్ల నేనే వీడియో పెట్టినా మీకు వెంటనే నోటిఫికేషన్ కింద అయితే వచ్చేస్తుంది ఫ్రెండ్స్, ఓకేనా. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్. కీప్